హాయ్ అమ్మా, వెల్కమ్ బ్యాక్ టు సాయమ్మ కిచెన్. అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానురా. ఈవేళ ఏం చేస్తున్నానంటే అమ్మా, సగ్గు బియ్యంతో వడ. ఎందుకంటే అనుకోకుండా చుట్టాలు వచ్చారు. ఒక పావు గంట ముందు వాళ్ళతో మాట్లాడుతా చక్కగా నానబెట్టాను. ఏమ్మా రండి, ఎలా చేయాలో చూపిస్తా బంగారు. ఓకేనమ్మా, ఇదిగో చక్కగా అమ్మ పావు కిలో పెద్ద సగ్గు బియ్యం నానబెట్టుకున్నాను పావు గంట ముందు. ఓకేనమ్మా, పావు కిలో 2 బంగాళదుంపలు కుక్కర్లో 3 పూతలు వేయించుకున్నాను. అదిగో అక్కడ. ఎందుకంటే చక్కగా మృదువుగా ఇలా కలిపేసుకోవాలన్నమాట. 100 గ్రాములు ఏడ్చాను గుళ్ళు. ఒక్కసారి అయిపోయిన తర్వాత మళ్ళీ బరగ్గా పట్టుకోండి అమ్మ మిక్సీలో. ఏమ్మా, ఒక 8 పచ్చిమిరపకాయలు వేసుకున్నాను, కొంచెం జీలకర్ర, తగినంత ఉప్పు, కొంచెం కరివేపాకు కట్ చేసుకోండి సన్న ముక్కల కింద. అల్లం ముక్కలు కూడా అక్క మిషన్లో ఆడిందన్నమాట. ఇవన్నీ ప్రాసెస్ ఎందుకు చేస్తున్నానంటే శుభ్లా కట్టుకొచ్చారమ్మా. ఏదైనా పెట్టాలి కదా, మేము ఉండేదే చివరికి, ఏమీ దొరకట్లేదు, అందుకని చేసినట్టు ఉంటుంది అమ్మ, మీకు చూపించినట్టు ఉంటుంది అని చెప్పి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఓకేనమ్మా. ఇదిగో పచ్చిమిరపకాయలు వేసుకుందాం. ఇదిగో కొంచెం జీలకర్ర 1 స్పూన్. ఇదిగో అల్లం ముక్కలు, మన మిషన్ ఉంది కదా, ఇలాగ లేదు. తగినంత ఉప్పు వేసుకోండి అమ్మా, తురుముకోండి. ఓకేనా. ఇదిగో కరివేపాకు, పెద్ద కరివేపాకు, ఇది కట్ చేసుకోండి. ఇగో ఏడ్చెనగుళ్ళు ఇలా పట్టుకోవాలన్నమాట పరగ్గాను. ఒకసారి అలా మిక్సీలో పట్టుకుంటే సరిపోతుంది. అరగంట నానబెట్టిన ఇందులో వాటర్ గట్ట ఏం పోసుకోగలద్దమ్మా. ఇది సరిపోద్ది అన్నమాట. 2 దుంపలు, పావు కిలో దుంపలు, ఇదిగో ముద్ద. ఇది మనం మామిడికాయ కోరుకునేది ఉంటుంది కదా, దాంతో కోరుకుంటే సరిపోద్ది. ఇదిగో తొందరగా అయిపోద్దిరా, అందుకని ఈ ఘాటు ఇలా సరిపోద్దమ్మా. చాలా బాగుంటుంది. ఇంట్లో అల్లం పచ్చడి ఉంది, మనం చేశాను కదా, దాంట్లో టచింగ్ బాగుంటుంది. చిన్నపిల్లలు అయితే టమాటో సాస్లో తింటారు పిల్లలు. పండుబాబు అలాగే తింటాడు కదమ్మా. ఓకేనమ్మా, చూడండి కరెక్ట్గా సరిపోయింది. మీకు ఒకవేళ కావాలనుకుంటే కారం వేసుకోండి అమ్మ, పచ్చికారం. నేను ఇట్లా అంతే. అందాక సిమ్లో పెట్టుకోండి, తర్వాత ఐలో పెట్టుకుంది కానీ. దలసరగానే ఉండాలమ్మా, బాగా పలసనా కాదు, బాగా దలసరా కాదు, అంతే సైజు. అడుగును ఉడికే వరకు కూడా తిప్పొద్దు. చుట్టూ పగలకుండా, సైడ్లు పగలకుండా నొక్కుకోండి. ఇంకో 2 పడతాయి. పడద్దమ్మా, సగ్గు బియ్యం కదా, కొంచెం టైం పడుద్ది అని ఐలో పెట్టుకోవద్దు, కొద్దిగా సిమ్లోనే. వంట దగ్గర మట్టికి దగ్గర ఉండండి అమ్మా. గమ్మున మనకు ఎవరన్నా వచ్చినప్పుడు వండిందే వండకుండా చక్కగా, ఇది మంచి ప్రోటీనే అమ్మా, చాలా మంచిది. పిల్లలు తింటారు ఇష్టంగా, టమాటా సాస్ వేసుకుని తింటారు, చాలా బాగుంటుంది. టీ పెడదామా? ఓకే, డ్రింకులు తాగరుగా, టీ పెట్టేద్దాం. కాఫీ పెట్టు. ఓకే. చాలా బాగా వచ్చింది. ఓకేనమ్మా, ఈ చల్లారిన తర్వాత బిగుతాయిరా, సరిపోద్ది ఇలాగా. నేను క్లాత్ వేస్తానని చెప్తున్నాను కదా, టిష్యూ పేపర్లు ఉంటాయి, నాకు క్లాతే ఇష్టం. అమ్మగారు అలాగే వేసేవారు, అలాగ అలవాటు అయిపోయింది. ఒకవేళ టిష్యూ పేపర్ ఉన్నప్పటికీ అది
ఎందుకంటే ఇంకా అది పక్కన పాడేస్తాను అనమాట, ఇంక ఉతకను. చిన్న క్లాత్ తీసుకుని అది ఆయిల్ ఏదైనా ఉంటే అలా లాగేసుకుంటుంది అనమాట. చూసారా, అది ఒక పక్కన ఉడికిన తర్వాతే మనం ఆ పక్క పెట్టుకోవాలి. ఇగో చేసుకుని ఉంచుకున్నాను కదా, ఐస్ వాటర్ పోయండి, తొందరగా నానిపోతాయి. అంతే, ఇంకొక ఆయి అవుతుంది. ఓకేనమ్మా, అంతే వేగిపోయి. కొంచెం సలాదేవుడు బీసిపోతాయమ్మ, చక్కగా వచ్చేస్తాయి. ఆ వాయు ఉడుకుతూ ఉంటుంది, మనం టేబుల్ దగ్గరికి వెళ్ళిపోతాం. వేసేస్తాను, వాళ్ళు వెళ్ళిపోతాం అంటున్నారు అందుకని. ఓకేనమ్మా, సిమ్లో పెట్టేసి ఉంచుకోండిగా. ఓకేనమ్మా, నచ్చింది అనుకుంటున్నాను. ఒక వాయి అక్కడ ఉడుకుతుంది, 2 వాయిలు, ఎందుకంటే వెళ్ళిపోతాం అంటున్నారని చెప్పి బాగోదు కదా అని చెప్పేసి. ఓకేనా, మరి ఈ పావు కిలోకి చూసారా ఎన్ని అయినాయి. ఇంట్లో చేసుకుంటే ఇలా ఉంటుంది, మనకి శ్రమ అని అనుకోవద్దు. ఎందుకంటే మన సిటీలో దొరికేస్తుంది అనుకో, దగ్గరగా ఉన్నాం అనుకో, 100 రూపాయలు పట్టుకెళ్ళి తెచ్చేసుకుంటాం. మనం ఏరియాని బట్టి మనం పని ఎదరికి వెళ్ళాలన్నమాట. ఓకేనా బంగారం, నచ్చిందని అనుకుంటున్నాను. ఇందులో కాఫీ కలుపుతాను ఇప్పుడు, వాళ్ళకి టీ వద్దంట. ఓకేనమ్మా, మన అందంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని చక్కగా చూసి మంచి కామెంట్లు పెట్టండి బంగారం. మంచి రెసిపీతో మీ సాయమ్మ మీ ముందుకు వస్తుంది. బై బాయ్.